In a significant development for Andhra Pradesh ongoing welfare initiatives, Lanka Dinakar, chairman of the state government's 20-point program, met with the Nellore district collector today to review the progress of the program. Dinakar, who is responsible for overseeing the implementation of the 20-point program, discussed the current status of various welfare schemes aimed at improving the socio-economic conditions in the region. The meeting focused on assessing the impact of the program on local communities and identifying areas for further improvement. The 20-point program, introduced by the Andhra Pradesh government, covers a wide range of sectors including poverty alleviation, healthcare, education and infrastructure development. The review meeting is part of the state government's ongoing efforts to ensure effective implementation and monitor the outcomes of these initiatives. Details of the meeting will be shared as the government continues its efforts to improve the welfare of its citizens. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హిమాన్ శుక్లా గారి యొక్క సమన్వయంతో ఇక్కడ సమీక్షా కార్యక్రమం ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు అంశాలకి ప్రాధాన్యతనిస్తూ అలాగే అమృత్ 1, అమృత్ 2, జల్ జీవన్ మిషన్ కంటిన్యూషన్ గా లాస్ట్ టైం తీసుకున్న సబ్జెక్టులు అయినా కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టులు కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడు సురక్షితమైన త్రాగునీరు అనేటటువంటిది కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి దాన్ని కొనసాగింపుగా తీసుకోవడం జరిగింది. గత సమీక్షకి కొనసాగింపుగా ఈరోజు అలాగే పీఎం సూర్య గారు చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూఫ్ టాప్ సోలార్ కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి అనేటటువంటి ఒక భావంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు. మనందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ విశ్వగురువుగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా 2047 నాటికి ఈ దేశాన్ని ఆవిష్కరించాలనేటువంటి సంకల్పంతో వారు ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క వికసిత భారత్ లో స్వర్ణాంధ్రాన్ని భాగస్వామ్యం చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 2047 నాటికి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని $35 ట్రిలియన్ అయితే $2.40 ట్రిలియన్ 2.40 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ని ఎట్ ద రేట్ ఆఫ్ 15% గ్రోత్ రేట్ తోటి స్వర్ణాంధ్రాన్ని సాధించాలి. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండాలి రాష్ట్రం అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క భావన డబుల్ ఇంజిన్ సర్కార్ 2024 తర్వాత మనందరికీ తెలుసు 2019-24 మధ్య అచేతన వ్యవస్థలో పడిపోయినటువంటి వ్యవస్థని మళ్లీ పునరుద్ధరించపరిచి ఈ రోజు గాడిన పెట్టి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. డబుల్ ఇంజిన్ సర్కార్